మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీ మ్యాడ్ రిలీజ్ అయినప్పుడు మన అభయ్ గారి లాగా చిన్న బాబు లెక్క మీరు మేనమామ పొలికలు వచ్చినాయి అని కమెంట్స్ వచ్చినాయి. అవునా? అవును. ఓహో, మీ దాంట్లో అంటుంటారా? మీ ఫ్యామిలీలో అంటుంటారా? ఓకే. సో అన్న ఏమైనా పాట ఉందా మీకు దీంట్లో? అదే హీరోయిన్స్ తోటి 5 సాంగ్స్ నావే. అన్న మస్తు ఇట్లా చమత్కారాలు ఆడుతున్నాడు. చమత్కారం పాట ఉందని అడిగారు, ఆన్సర్ చెప్పాను. అది కూడా చమత్కారం. ముగ్గురుతో డాన్స్ చేసాడండి. ఆ పాట రాబోతుంది. అందుకే ఇట్లా టిప్ టాప్ గా రెడీ అయ్యిండు. మరి జర కళ్ళద్దాలు మిస్ అయినాయి అంతే. కళ్ళద్దాలు మిస్ అయ్యాయి అంతే. అంటే ఇప్పుడు ముగ్గురు చుట్టూ తిరుగుతుందా, లేకపోతే ముగ్గురు ఏమన్నా ట్విస్ట్లు ఇవ్వబోతుర్రా మాకు? ఎట్లా ట్విస్టులు అయితే ఉన్నాయండి సినిమాలో. ట్విస్టులు ఉన్నాయి, కామెడీ ఉంది, వీటన్నిటికి మించిన ఒక మంచి కథ ఉంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఒక సినిమా సెలెక్ట్ చేసినప్పుడు, వింటున్నప్పుడు నాకు ఈ కథ సెట్ అవుతుంది అన్నట్టు వింటారా, లేకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే అండి? నాదా కాదా అనే కాదు. అండ్ దెన్ లాస్ట్కి ఫస్ట్ నేను ఆడియన్స్ లాగా వింటాను ఫస్ట్ కథని. ఒక్కసారి నచ్చిన తర్వాత ఒక్కసారి నచ్చిన తర్వాత ఆలోచిస్తాను. బట్ ఈ క్యారెక్టర్ బేసిక్గా లోపల ఉన్న ఒరిజినల్లే, అది ఇప్పుడు బయటకు వచ్చింది అంతే. ఇట్లా మొత్తం ముగ్గురు అట్లనేనా? డైరెక్టర్ అన్న మంచి దొరకబట్టి ముగ్గురిని. మా ముగ్గురికి ఆయన హెడ్, డైరెక్టర్ ఆయన హెడ్ అయితే మేము బాడీ. అంటే ఇప్పుడు మీ ముగ్గురు చిచ్చోరా ఆయనలో ఉంటదా అన్నమాట? అప్పుడే కదా కథ పడుతుంది. అసలు అంజలిని పట్టుకురావాల్సింది కదా. అది ఈ వర్క్ ప్రెజర్స్ వల్ల వీటి వల్ల కొంచెం ఫీవర్ వచ్చి పడుకున్నారు పాపం, హెల్త్ బాగాలేదు. ఓకే. సో మీరు మ్యాడ్లో చేసినప్పుడు ఇప్పటికి సో మీరు ఏం నేర్చుకోరు అంటే యాక్టింగ్ పరంగా? అంటే ఇప్పుడు తిరిగి చూస్తే ఈ నేను ఒకటే నమ్ముతానండి, ఇప్పుడు ఒక 10 సినిమాలు చేసిన తర్వాత కూడా నేర్చుకోవాల్సింది ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఒక తప్పుని గమనించి ఆ తప్పుని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళే ఇండస్ట్రీలో ఉంటారు. సో ఎవ్రీ సినిమాకి నేను కొత్తగా నేర్చుకొని వస్తాను, కొత్తగా వస్తాను. ప్రతిసారి నేను అంతకుముందు సినిమాలో బాగా చేశాను, ఈ సినిమాలో చేయలేదనే మాట అయితే రాదు, అది పక్కాగా చెప్తున్నాను. ఓకే.